ఈ రోజు విజన్ ఉంది, విస్తరాకులో కట్టుందని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6. ఒకటి పూర్తయింది పులివెందల్లో, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా 10-15 నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమై ఉంటాయి. కానీ ఎంత సిగ్గుచేట అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి, తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి. ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు. రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు. 3, 4, 5 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది. అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి, వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి, దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్ లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని మెప్పించడం కోసం, మెహర్బానీ కోసం, ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు, నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ 10 మెడికల్ కాలేజీని పూర్తి చేయలేక మంత్రులతో వీళ్ళు మాట్లాడిచ్చే మాటలను కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు అనిత గాని, సవిత గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, అచ్చెన్నాయుడు గాని ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటుంటారు. ఏంట్రా వీళ్ళకి ఏమన్నా మెంటలా? ఒక ప్రభుత్వ కాలేజ్ ఉంటే పేదవాళ్ళకి మెడికల్ సీట్లు రావటమే కాకుండా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మీ బంధువులు మాట్లాడుకుంటుంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గమనించండి. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరి అయిన వైద్య సదుపాయం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం. ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చని ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా 10 రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈరోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పెరోల్ ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు. ఏ రోజు హైదరాబాద్, బెంగళూరు పోలేదే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా, లోకేష్ ఎక్కడున్నాడమ్మా? ఆ 5 సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు? ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలకు గాని, రైతులకు గాని, మహిళలకు గాని మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా గాని ఇమీడియట్ గా క్షణాల్లో ఇక్కడికి జగన్ గారు వస్తున్నారు, మాకు అండగా ఉంటున్నారు. రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో. ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది? హైదరాబాద్ పోవటానికా డిప్యూటీ సీఎం పోస్టులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు, రెవెన్యూ పోస్టులు, హోంమంత్రి పోస్టులు, సీఎం పోస్టులు ఇచ్చేది? ఎవరున్నారు? ఫ్రైడే అయితే పారిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో. 5 స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి. కావాలంటే ఒకసారి చదువుకోండి, మేము రాసింది కాదు, మీ పచ్చ పత్రికలు రాసాయి. తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ 5 స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకొని సంపాదించుకుంటున్నారో మీ పచ్చపత్రికలు రాసాయి. చూసి సిగ్గుపడండి. మీరందరూ పారిపోవటం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సక్రమంగా ఈడ ఉండి మంత్రులు ఆఫీసర్లకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే ఎందుకు విజయవాడ మునిగిపోయి ఉంటుంది?